డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా, ఆ బిజినెస్ కోచ్. ఈరోజు మనం రన్ టైలర్ యూనిట్కి వచ్చేసాము. సో రన్ టైలర్ యూనిట్ ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బాగుంది. మేడం ఒక కార్పొరేట్ లెవెల్లో తీసుకెళ్లారు రన్ టైలర్. సో అది డీటెయిల్స్ తెలుసుకుందాము. అట్ ద సేమ్ టైం జాబ్ ఆపర్చునిటీస్ రిక్రూట్మెంట్ అయితే ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. అది కూడా ఒక కార్పొరేట్ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఒక ఎంప్లాయీకి ఖచ్చితంగా కలుగుతుంది. అలాంటి ఎన్వైర్న్మెంట్, అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో మేడంతో చిట్ చాట్. నమస్తే మేడం. నమస్తే జవేరి గారు. అసలు ఏంటండి ఇది? ఒక కార్పొరేట్ లెవెల్లో ఆ టైలరింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు అందరూ చాలా కార్పొరేట్ లెవెల్లో గ్రో అవుతున్నారు. డెలివరీ బాయ్స్ నుంచి పెద్ద కంపెనీస్ అన్నీ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు అన్ని అవకాశాలు పొందుతున్నారు. చాలా హెల్తీగా వర్క్ చేస్తున్నారు. బట్ కమింగ్ టు టైలరింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే చిన్న గదులలో సో ఇరుకుగా కూర్చో ఉంటారు. సో వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల కూడా బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనీసం అటు ఇటు తిరగడానికి వాళ్ళకి స్పేస్ కూడా ఉండదు. కనీసం కలిసి కూర్చొని ఒక డైనింగ్ హాల్ దగ్గర తోటి ఎంప్లాయీస్తో కూర్చొని తినే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. ఏదో ఒక వాళ్ళని ఒక జస్ట్ అలా ఒక యూజ్ చేసుకొని వాళ్ళని పక్కన పడేస్తూ ఉంటాం. అలాంటిది టైలరింగ్ ఇండస్ట్రీలో అతిపెద్ద మార్పు తీసుకురావడం అనేది నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. సో వాళ్ళు కూడా ఒక కార్పొరేట్లో ఎలా అయితే ఫెసిలిటీస్ పొందుతారో, తోటి ఎంప్లాయీస్తో మెలుగుతూ వాళ్ళ అవకాశాలను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారో, వాటన్నిటి కోసమే దీన్ని రెవల్యూషనరీగా చేంజెస్ తీసుకురాబోతున్నాను. చాలా వరకు మనం చూసుకుంటే కార్పొరేట్ లెవెల్ అంటేనే స్ట్రెస్ అని వెంటనే వచ్చేస్తుంది. స్ట్రెస్ లెవెల్ ఎలా ఉంటుంది రన్ టైలర్లో? సో రన్ టైలర్లో ఏ కంపెనీలో అయినా స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయడం కోసమే మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. ఎవ్రీ వీక్ అందరితో కలిసి ఒక మీటింగ్ ఉంటుంది. సపోజ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ఇక్కడ ఏదైనా వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతూ ఉండొచ్చు కావచ్చు. అలా ఏ చిన్న విషయాల్లో అయినా వాళ్ళు డైరెక్ట్గా నాతో వచ్చి మాట్లాడే అవకాశం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెస్ చాలా తగ్గుతుంది. అలా కాకుండా వాళ్ళ తోటి ఎంప్లాయీస్తో కూడా ప్రాబ్లమ్ షేరింగ్స్ మొదలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ 10 మంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ స్ట్రెస్ అనేది ఈజీగా మర్చిపోతారు. సో మార్నింగ్ వచ్చారు అంటే సో ఈవినింగ్ వరకు వాళ్ళకి టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అండ్ దట్ టు ఎవ్రీ వీక్ మస్ట్ అండ్ షుడ్ హాలిడే ఉంటుంది. ఓకే, ఫెస్టివల్స్కి కూడా హాలిడే ఉంటుంది. సో అలా ఉండడం వల్ల వాళ్ళకి చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఉంటారు. అన్నిటికంటే నేను చాలా చూసింది, రీసెర్చ్ చేసింది, టైలర్స్ అనే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. వాళ్ళని చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంటాం. మనం డ్రెస్ చాలా అందంగా తయారవుతున్నామంటే వాళ్ళే కదా. అవునండి. సో అలాంటిది వాళ్ళని చాలా చిన్న చూపుగా చూస్తాం. అలాంటి వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ పెరగాలి అంటే ఒక కార్పొరేట్ సిస్టమ్ రావాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడే అందరూ కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. దాన్నే నేను ఒక ఫార్ములాగా తీసుకొని ఒక కార్పొరేట్లా గ్రో అవ్వాలి అంటే సో ఈ ఇండస్ట్రీలో నేను ప్రూవ్ చేయగలిగితే ఐఎమ్ సక్సెస్ఫుల్. రియలీ గ్రేట్ థాట్ మ్యామ్. సో ఇప్పుడు మీరైతే రిక్రూట్ చేస్తున్నారు. ఎటువంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది అండ్ శాలరీ డీటెయిల్స్ అండ్ తర్వాత వచ్చేసి ఎక్కడ హైరింగ్ జరుగుతుంది అండ్ జాబ్ అవకాశాలు ఎక్కడెక్కడ మీరు కల్పిస్తున్నారు? ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. వీ నీడ్ హ్యూజ్ ఎంప్లాయీస్. సో టైలర్స్, మాస్టర్స్, డిజైనర్స్, అదేవిధంగా మార్కెటింగ్ పీపుల్ కూడా. చాలామంది యంగ్స్టర్స్ చాలా ఖాళీగా ఉంటున్నారు. సో ఇక్కడ వాళ్ళకి కూడా పార్ట్ టైమ్గా చేసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్స్, కాలేజ్లో వర్క్ చేసుకుంటూనే సో ఈవినింగ్ టైంలో ఒక 2 to ఈవినింగ్ 6 వరకు వాళ్ళు ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా పొందొచ్చు. అలానే కాకుండా టైలర్కి అయితే స్టార్టింగ్ 25 to 35 వరకు ఉంటుంది శాలరీ. సో హాలిడే ఉంటుంది. సో తర్వాత వాళ్ళ ఫెస్టివల్స్కి కూడా ఏదైనా చేయాలనుకున్నా కూడా ముందే లీవింగ్ సిస్టమ్ ఉంటుంది. సో వాళ్ళు లీవ్ సిస్టమ్ పెట్టుకొని వెళ్ళొచ్చు. తర్వాత మాస్టర్కి అయితే 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 50,000? ఎస్.
వావ్. ఒక ఎక్స్పీరియన్స్డ్ అయితే 1 lakh కూడా ఇస్తున్నాము. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ నుంచి శాలరీ అనేది ఉంటుంది. సో జూనియర్ టైలర్స్ కూడా ఉంటారండి, అంటే హెమ్మింగ్ చేయడానికి, చిన్న చిన్న వర్క్స్ చేయడానికి, వాళ్ళకు కూడా 15,000 అనేది ఉంటుంది. ఓకే. సో ఇలా ప్రతి ఒక్క దానికి ఉంటుంది. డిజైనర్కి అయితే హ్యూజ్ ఆపర్చునిటీ అండి. సో డిజైనర్స్కి కూడా స్టార్టింగే 35 నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రేట్ మ్యామ్. ఇంటర్న్స్కి అయితే వాళ్ళ దారిల ఖర్చులకి వెళ్ళిపోవడానికి కూడా మేము 5,000 ఇస్తున్నాము. ఓహో. ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు, ఆ అట్మాస్ఫియర్ని వాళ్ళు పొందవచ్చు. ఆ తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్, సో వాళ్ళని మన కంపెనీలోనే రిక్రూట్ చేసుకుంటున్నాం. ఏ ఏరియాలో వాళ్ళు కీ పర్ఫెక్ట్ ఉన్నా కూడా ఆ ఏరియాలో వాళ్ళని ప్లేస్మెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ దే ఆర్ స్ట్రక్చర్ బిల్డప్ అనేది చేసుకుని ఉంటారు వాళ్ళ వర్క్ పరంగా. మీ నుంచి ఎలాంటి గైడెన్స్ అండ్ కోర్సెస్ అందిస్తున్నారు? ఎస్పెషల్లీ డిజైనింగ్ స్కూల్స్ చూసుకుంటే, సో అక్కడ డిజైనింగ్ స్కూల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు రెడీ అవ్వట్లేదండి. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది డిజైనర్స్ని హైర్ చేసుకున్నాను. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్, మెజర్మెంట్స్ అయితే హాఫ్ ఆఫ్ వస్తుంది, ఏ ఫ్యాబ్రిక్ ఐడెంటిఫికేషన్ కూడా హాఫ్ ఆఫ్ ఉంటుంది. దాంతో ఒక డిగ్రీ పట్టుకొని బయటకు వస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్, ఎంత డిజైనింగ్ వచ్చినా ఒక కస్టమర్తో ఎలా హ్యాండిల్ చేయాలనేది ఏ స్కూల్ కూడా నేర్పించట్లేదు. అక్కడే వాళ్ళు చాలా బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్నారు. ఒక కస్టమర్ వచ్చినాక 100% మనం ఫినిషింగ్ ఇస్తామో ఇవ్వమో పక్కన పెడితే ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ నేర్పించడమే అతిపెద్ద టాస్క్. సో వీటిని కూడా ఓవర్కమ్ చేసేలాగా వాళ్ళని స్ట్రాంగ్ చేస్తున్నాము. సో ఇలా వాళ్ళకు ఒక ట్రైనింగ్ సిస్టమ్ అనేది మొదలవుతుంది. ఫ్రాంచైజెస్ అయితే మీరు ఇస్తున్నారు అండ్ రెస్పాన్స్ కూడా అంతే విపరీతంగా. అవునండి. సో టెలికాలర్స్ కానివ్వండి, టెలికాలర్ టీమ్ మొత్తము ఫుల్ బిజీ అయిపోయారు. అవునండి, అవును. సో జాబ్ అవకాశాలు ఇస్తున్నారు. సో ఎంప్లాయీస్కి వర్కింగ్ అవర్స్ ఎలా ఉండబోతున్నాయండి? ఇక్కడ ఎలా ఉంటుందంటే సేమ్ కార్పొరేట్ సిస్టమ్. వాళ్ళు 10 o'clock ఆఫీస్కి వస్తారు. 10 o'clock వచ్చిన తర్వాత ఈవినింగ్ 6 to 6:30 వాళ్ళ జాబ్ అయిపోతుంది. సో టైలర్స్, మాస్టర్స్, డిజైనర్స్ ఎవరి హౌసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సో తర్వాత డెలివరీ పార్ట్ అనేది జరుగుతుంది. సో డెలివరీ బాయ్స్ ఎలా అంటే వాళ్ళు అప్ టు నైట్ 10 వరకు వర్క్ చేస్తారు. సో ఎవరి టైమింగ్స్ వాళ్ళకి అనేది ఉంటుంది. సో ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ ఉండి ఓవర్ టైం చేయాలనుకున్న వాళ్ళకి సండేస్ కూడా వర్క్ ఉంటుంది. సో ఆ దానికి మేము ఓవర్ పే కూడా మేము చేస్తాం. ఓకే. సో అలా కూడా చేసుకోవచ్చు. అలా సో చూసారు కదండి, చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక కార్పొరేట్ లెవెల్లో టైలర్ కూడా జాబ్కి సిద్ధం అవ్వచ్చు, అది త్రూ రన్ టైలర్. సో ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు అనసూయ గారు. థ్యాంక్ యూ. ఇది ప్రాక్టికల్గా చూడాలనుకుంటున్నాను నేను. యా, ఖచ్చితంగా. వై నాట్? మీరే చూడొచ్చు. మీ ఎదురుగానే మొత్తం రూమ్స్ ఉన్నాయి, టైలర్స్ ఉన్నారు, డిజైనర్స్ ఉన్నారు. సో మీకు ఓపెన్ హాల్ ఉంది. దెన్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. ఎస్. ఎస్. జాబ్ అవకాశాలు అయితే రన్ టైలర్ త్రూ ఇస్తున్నారు. సో ఎన్విరాన్మెంట్ మనం చూస్తున్నాం, చాలా బాగుంది. అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుందా? హలో అండి. Hello, సో యువర్ నేమ్? Aishwarya. I'm a fashion designer here. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రన్ టైలర్తో? నాకు ఇక్కడ బాగా ఫెసిలిటీస్ అవన్నీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అదంతా కూడా ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా బాగుంది. ఇంకా రిక్వైర్మెంట్స్ వరకు వస్తే ఏ స్టూడియోలో అయినా మంచి రిక్వైర్మెంట్స్ ఉండవు, చాలా మంచి రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇమేజ్ కన్సల్టేషన్ అనేది చాలా వింటున్నాం. వాట్ ఈస్ అబౌట్ ఇమేజ్ కన్సల్టేషన్? ఇప్పుడు ఇమేజ్ కన్సల్టెంట్ అంటే మీరు ఏ జాబ్ రోల్ చేస్తున్నారో, సో వాట్ టైమ్ యూఆర్ వర్కింగ్, డే వైజ్ ఆర్ నైట్ షిఫ్ట్, విచ్ అకార్డింగ్ టు యువర్ షిఫ్ట్ వైజ్, అకార్డింగ్ టు యువర్ ప్రొఫెషనల్, అదంతా కూడా దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకో, ఇఫ్ యూ హ్యావ్ ఏ party wear or something, suddenly you want to wear a saree, you can't go in normal deep necks and all. According to that, we'll suggest you collar necks, according to with nice halter neck tops and all. Dani patti your hairstyle, your height, your color combination, color ani inka plus. Can you show me? Yeah. Okay. So according to you, I'll suggest you with collars, with a halter neck if you want, if also normal sleeveless blouse, and we can go up to a simple halter neck with a nice drape. So we can suggest you drape, how to drape also and all. Okay. So what kind of fabric you are taking, cottons or satins, crepes, according to the event which you are going. సో ఫ్యాబ్రిక్ చూస్ చేయాలి కస్టమర్ అంటే ఎలా ఐశ్వర్య? Video call. ఓకే. Video call consultation to the customer. అచ్చా, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా, క్లమ్జీ లేకుండా
చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే టైలర్స్ చాలామంది ఉన్నారండి. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ అన్నమాట. మహిళలకు అట్ ద సేమ్ టైం జెంట్స్కి కూడా ఎవరైనా సరే ఇక్కడ రావచ్చు అండ్ తర్వాత వచ్చేసి హ్యాపీగా మనం వర్క్ చేసుకొని మంచిగా డబ్బులు అర్న్ చేయొచ్చు. ఆ మాస్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రన్ టైలర్ త్రూ తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మొహమ్మద్ అక్బర్ మేడం. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రన్ టైలర్లో? చాలా మంచిగా ఉంది మేడం ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎన్ని రోజుల నుంచి మీరు వర్క్ చేస్తున్నారండి? ఇక్కడ మేడం 6 నెలలు అయిపోయింది మేడం. ఓకే, 6 నెలలు అయిపోయింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. ఈజ్ గుడ్ మేడం. చాలా మంచిగా ఉంది మేడం. టైలర్స్ అంటేనే ఒక షాపింగ్ మాల్లో కింద స్పేస్ ఇస్తారు, అలా కాకుండా ఇంత మంచిగా ఇలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. బయట ఎక్స్పీరియన్స్ అయితే అలా ఉంది టైలర్కి, మరి ఇక్కడైతే ఇంత మంచిగా ఉంది. సో ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారా? రన్ టైలర్ షాప్లో బూటిక్ చాలా మంచి ఉంది కంపెనీలో. మా మేడం మాకి చాలా మంచి చూస్తారు. అన్ని గుడ్. మా మేడం గురించి ఏం మాకు ఇబ్బంది లేదు. ఆన్ టైం సాలరీ వస్తుందా? సాలరీ నో ఇష్యూ మేడం. సాలరీ ఇస్ గుడ్, వర్క్ ఇస్ గుడ్. మేడం ఈజ్ సో మచ్ గుడ్ మేడం. ఓకే, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, జాబ్ ఆపర్చునిటీస్ విత్ రన్ టైలర్. రన్ టైలర్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు అంటే యాక్చువల్లీ మేడం చెప్పినప్పుడు శాలరీ స్కేల్ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్స్, టైలర్స్ అండ్ మాస్టర్స్కి చాలా మంచి అండ్ గొప్ప అవకాశం. ఎప్పుడు లేనిది క్రియేట్ చేసి తను ఒక కార్పొరేట్ లెవెల్లో, ఎందుకంటే టైలరింగ్ అంటేనే చూస్తుంటాము ఆ పెద్ద షాపింగ్ మాల్లో చిన్న ఒక పార్కింగ్ స్లాట్స్లో వాళ్లకు కేటాయిస్తారనమాట. అలా కాకుండా చాలా మంచిగా కార్పొరేట్ లెవెల్లో ఆ డెస్క్ అరేంజ్మెంట్ కానివ్వండి, విత్ ఏసీ యు ఆర్ వర్కింగ్. సో ఎవరైనా సరే మంచి శాలరీస్ అందుకోవాలని ఉంటే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్లో పొందాలి అని అనుకుంటున్న వాళ్ళు అందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలి. అండ్ ఫిట్టింగ్ నాకు సరిగ్గా అందట్లేదు, సో టైలర్ నుంచి చాలా ఫెడప్ అవ్వి నేను రెడీమేడ్కి షిఫ్ట్ అవ్వాను అన్న వాళ్ళకు కూడా ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ. ఆ స్టిచ్చింగ్ ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే దే విల్ కమ్ టు యూ అండ్ యూ టు కమ్ హియర్. యూనిట్కి వచ్చి యూనిట్ చూసి ఇక్కడ కూడా మీరు ఆర్డర్స్ అనేది ఇస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎవరైతే క్లయింట్ ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు త్రూ రన్ టైలర్. ఎందుకంటే చాలా చాలా ఎక్స్ప్లోర్ చేసాం మేము సుమన్ టీవీ త్రూ. ఆ క్లయింట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఆ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు అనేది అనసూయ గారు చాలా మంచిగా డిజైన్ చేశారు రన్ టైలర్ త్రూ. సో రన్ టైలర్, ఫిట్ యువర్ డ్రీమ్స్, వేర్ యువర్ కాన్ఫిడెన్స్ విత్ రన్ టైలర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.